ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 30, 2024 కరెంట్ అఫైర్స్ బిట్స్ కొన్ని చూద్దామండి. రాత్రి వేళల్లోనూ సౌరశక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త డిజైన్ రూపొందించారు ఎవరు? ఆస్ట్రేలియా పరిశోధకులు. ఎవరు? అలాగే బయానిక్ ఐతో అందులకు చూపు తెప్పించవని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అద్భుత ఘనత. వీళ్ళు జంతువుల్లో ఈ పరిశోధనలు చేస్తే సత్ఫలితాలను ఇచ్చాయి అన్నారు. దేంతో? బయానిక్ ఐతో అందులకు చూపు. ఎవరు? ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. అలాగే మళ్ళీ ఇంకోటి ఏం కనుగొన్నారు? ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రాత్రి వేళల్లోనూ సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చని సరికొత్త డిజైన్ రూపొందించిన ఆస్ట్రేలియా పరిశోధకులు. నెక్స్ట్, గ్లోబ్ ఈ నెట్వర్క్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందించడానికి భారత్ ఎంపిక అయ్యింది. ఇందులో సభ్య దేశాలు ఎన్నండి? 121 సభ్య దేశాలు. ఏ నెట్వర్క్ ద్వారా? గ్లోబ్ ఈ నెట్వర్క్ ద్వారా. ఈ నెట్వర్క్ ద్వారా ఏమి అంతమొందించడానికి ట్రై చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందించడానికి. ఇందులో మన భారత్ కూడా ఎంపిక అయ్యింది. ఇందులో ఉన్న సభ్య దేశాలు ఎన్నండి? గ్లోబ్ ఈ నెట్వర్క్లో 121 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, అనదర్ పాయింట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ మరియు ఈ-కామర్స్ జియాంట్ అమెజాన్ ఏవేవండి? రెండింటి మధ్య ఒప్పందం చేసుకున్నాయి. దేని గురించి? ఉపాధి అవకాశాల కొరకు. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ వారు అండ్ ఈ-కామర్స్ జియాంట్ అమెజాన్ వారు ఉపాధి అవకాశాల కొరకు ఒప్పందాన్ని చేసుకున్నాయి. నెక్స్ట్ పాయింట్ అండి, ఐఐటి కాన్పూర్ డిటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీ షార్ట్కట్ డిటిఆర్ఎఫ్ని లాంచ్ చేసింది. ఎవరు డిటిఆర్ఎఫ్ని లాంచ్ చేశారు? ఐఐటి కాన్పూర్. డిటిఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? డిటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీని ఎవరు లాంచ్ చేశారు? ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ పాయింట్, అమెరికా నుండి భారత్కి తిరిగి వచ్చిన పురాతన వస్తువులు 4000 సంవత్సరాల క్రితం నాటివి. ఈ మధ్యకాలంలోనే మన అమెరికా నుండి మన భారత్కి సంబంధించిన పురాతన వస్తువులు తిరిగి వచ్చాయి కదండి. అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటివి? 4000 సంవత్సరాల క్రితం నాటివి. నెక్స్ట్ పాయింట్, జమిలీపై 3 బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. జమిలీ అంటే ఏంటి తెలుసు కదండి. ఇప్పుడు మొత్తం అదే టాపిక్ నడుస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్స్ అంటే దేశంలో ఒకటేసారి ఎన్నికలు నిర్వహించడం. 1 నేషన్ 1 ఎలక్షన్, దీన్నే జమిలీ అంటారు. అయితే ఈ జమిలీపై 3 బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో 2 బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులు, మిగతా ఒక బిల్లు సాధారణ బిల్లు. 2 రాజ్యాంగ సవరణ బిల్లులు, 1 సాధారణ బిల్లు. దేనిపై తీసుకొచ్చారు ఈ బిల్లులు? జమిలీపై. నెక్స్ట్ పాయింట్, అమెరికా శాస్త్రవేత్తలు మూత్రపిండాల్లో రక్తపోటును నియంత్రణ చేసే స్విచ్ను కనుగొన్నారు. ఎవరండి? అమెరికా శాస్త్రవేత్తలు. ఏం కనుగొన్నారు? మూత్రపిండాల్లో రక్తపోటును నియంత్రణ చేసే స్విచ్ను కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేశారు. అంటే బాస్మతీయేతర అంటే మామూలు మన తినే రైస్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేశారు. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.